ఎప్పుడైనా సరే ఈ పదవి అనేది పదవికి పదవి కాలం ఉంటుంది, కానీ సేవకు అనేది పదవి కాలం అనేది ఎప్పుడు కూడా ఉండదు. ఈరోజు మరి గత 5 సంవత్సరాలుగా మన యొక్క మోర్దాన్ మండలంలో, అదేవిధంగా మోర్దాన్ మండల పరిధిలోని గ్రామాలన్నింటిలోనూ ఎంతో కృషితో ఎన్నో సమస్యల్ని, అదేవిధంగా ఎన్నో అభివృద్ధి పనుల్ని చేసి నేడు పదవి కాలం ముగుస్తున్నందున మరి వారి యొక్క అనుబంధాన్ని పంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ సభకు ముఖ్య అతిథిగా ఉన్నటువంటి ఎంపీపీ గారికి, ఎంపీడీ గారికి మరియు ఎంపీటీసీలకు, కోఆప్షన్లకు మరియు మీడియా మిత్రులకు, మండల స్థాయి అధికారులకు, గ్రామ స్థాయి అధికారులకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు. ఈ 5 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకొని ఈరోజు సన్మానాన్ని తీసుకుంటున్న వీరందరికీ కూడా మా తరపున కృతజ్ఞతలు. వీరి యొక్క పరిపాలన కాలంలో మేమందరం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనిచేయడం జరిగింది. గ్రామంలో మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా గ్రామానికి వచ్చేసరికి దొక్క గ్రామంలో ఎంపీటీసీ అయినటువంటి అశోక్ సార్ గారు ఎటువంటి సమస్య వచ్చినా కానీ చెప్పగానే వచ్చి సమస్యను పరిష్కరించి మాకు అడ్మినిస్ట్రేషన్లో చాలా సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మండలంలో ఎంపీపీ గారు కూడా మండలానికి సంబంధించి ఎటువంటి వరకైనా చాలా బాగా చేయడం జరిగింది. మాకు ఎటువంటి సమస్య కూడా ఇంతవరకు మండలం నుండి ఏ ఒక్క సమస్య కూడా రాలేదు. మేము ఇంత బాగా వర్క్ చేయడానికి సపోర్ట్ చేసిన వీళ్ళ ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ అన్నదాన్ని. ఈ రోజుకి వాళ్ళు ఈ రోజుతో వాళ్ళ పదవి విరమణ తీసుకుంటున్నారు కాబట్టి ఎంపీటీసీ స్థానం నుండి ఈ 5 సంవత్సరాల్లో వారు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా గ్రామ స్థాయిలో అందరికీ, గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహాయ సహకారాన్ని అందించడం జరిగిందండి. అదేవిధంగా మండల స్థాయిలో కూడా ఎంపీపీ గారు ప్రతి ఒక్క విషయంలో కూడా మా అగ్రికల్చర్ వారికి తగిన ప్రోత్సాహం అనేది అందించడం జరిగింది. ఏ సమస్య అయినా తనకు చెప్పినా కూడా తనకి తగిన విధంగా స్పందించి మాకు సహాయ సహకారాలు అనేది అందించడం జరిగిందండి. అదేవిధంగా ముందు కూడా వారు ఇంతకంటే మంచి పదవి ఆశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి సభాధ్యక్షులైన ఎంపీ గారికి మరియు ఉపాధ్యక్షుల గారికి, ఎంపీడీఓ మేడం గారికి మరియు ఎంపీటీసీలకు మరియు పాత్రికేయులకు, వివిధ గ్రామాధికారులకు, మండలాధికారులకు అందరికీ నాకు నమస్కారం. ఈరోజు పదవి విరమణ జరుగుతున్నట్టు చాలా బాధగా ఉంది. నిజంగా చెప్తే ప్రతి మండలంలో మాకు చాలా ఎంపీ గారితోనైనా, గ్రామాల్లో ఎంపీటీసీలతోనైనా, సర్పంచులతోనైనా చాలా పనులు ఉంటాయి. వాళ్ళతో చేయించుకోవాలంటే చాలా కష్టమైన పరిస్థితి. ప్రతి గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన పనికి ఎంపీపీ మండల సమైక్య కంపల్సరీ అప్రూవ్ ఇవ్వాల్సింది. కానీ ప్రతిసారి ఎంపీపీ గారి దగ్గరికి వచ్చి సంతకానికి అడిగితే ఎప్పుడు కూడా మాకు ఇబ్బంది పెట్టిన దాఖలు లేదు. రాగానే ఏంటి వర్క్స్ చూసి ఎన్ని కోట్లైనా కానీ ఒక సంతకం చేసేవాళ్ళు. చిరునవ్వులో ఏమి లేదా ఇంటిగానే అనేవాళ్ళు, అంతే తప్ప ఇంకా ఏమి కూడా మాకుంటుంది సార్, మీకుంటుంది, అది మొత్తం కూడా కూలీ లెక్కలో వెళ్తుందని చెప్పేవాళ్ళము. సార్ మీరు ఉన్న 5 సంవత్సరాలు నేను ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. అంతేకాకుండా మన మండలంలో కూడా ఉపాధి హామీ పథకంలో ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా జిల్లాలో ఫస్ట్ వచ్చింది. స్టేట్లో చూసుకుంటే 51వ స్థానంలో ఉన్నది మన ఉపాధి హామీ. అంటే ఈ ప్రోత్సాహం వల్ల మీరు మాకు అన్ని విధాలా సపోర్ట్ చేసినందుకే మేము తొందరగా వర్క్స్ శాంక్షన్ చేసుకొని వాళ్ళకి పనులు కల్పించడం, వచ్చిన వాళ్ళకు తొందరగా డబ్బులు వచ్చిన
51వ స్థానంలో ఇచ్చింది సార్ లాస్ట్ ఇయర్. ఇంకా ఎంపీటీసీలందరి గురించి చెప్పాలంటే చాలానే ఉంటుంది. మాకు గ్రామ సభ జరిగేటప్పుడు కంపల్సరీ అటెండ్ అయ్యేవాళ్ళు, ఎటువంటి ఆబ్జెక్షన్ చేసేవాళ్ళు కాదు సార్. అంతేకాకుండా సోషల్ అంటే సామాజిక తనిఖీ టైంలో కూడా వచ్చి కూర్చొని ఇలా కాదు, అది డబ్బులన్నీ కూడా కూలీలకే వెళ్ళినాయని అందరూ కూడా గ్రామ సభకు అటెండ్ అయ్యేవాళ్ళు. ఇంకా ముందు కూడా అటెండ్ అవుతారని కోరుకుంటున్నాం సార్. మోర్దాన్ మండల ఎంఆర్ఓ సార్ సత్యనారాయణ సార్ గారికి హార్టీ వెల్కమ్ సార్ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మీరు ఇక ముందు కూడా మంచి పదవిలో ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఎంపీ గారికి, వైస్ ఎంపీ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మరియు వేదిక మీద ఉన్న ఎంపీసీ గారులకు మరియు అధికారులకు, అందరికీ పాత్రికేయులకు నా యొక్క ధన్యవాదాలు. నాకు సొంతంగా నా అనుభవం చెప్పాలంటే నిజంగా నాకు 5 yearsలో కొంచెం ఆరోగ్యం బాగాలేకుండే. అయినా కానీ మన ఎంపీ గారు ప్రతి విషయము సారు తెలుసుకుంటుండే. కొన్నిసార్లు నా ఆరోగ్యం బాగాలేక నా విధులకు సరిగ్గా హాజరు కాలేకపోయినా కానీ సారు నిజంగా అర్థం చేసుకొని ఒక అన్నలాగా ఆరోగ్యం ఫస్ట్ అమ్మ, తర్వాత నువ్వు యాక్టివ్ ఉన్నప్పుడు ఏంటి చేసినావు, ఆరోగ్యం ఫస్ట్ అని నాకు చాలా ధైర్యం ఇవ్వడం వల్ల నేను మండలంలో మంచిగా పని చేసుకోగలిగిన. నిజంగా సార్ నేను మనస్ఫూర్తిగా ఈ సారు ఇంకా ఇంతకంటే పెద్ద పదవులు పొందాలని నేను మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నా. ఇప్పుడున్న ఎంపీటీసీ సార్ కూడా నాకు సహకరించడం జరిగింది. ఇప్పుడున్న ప్రతి ఒక్కరు నాకు సహకరించినందుకు ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ. సన్మాన కార్యక్రమం సందర్భంగా వేదికలు అలంకరించిన ఎంపీపీ గారికి, మరియు వైస్ ఎంపీపీ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మరియు ఎంపీటీసీలందరికీ, మరియు నాతోటి మండలాధికారులకు, సెక్రటరీస్కి, మరియు ప్రెస్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. అయితే ఈరోజు 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని పదవీ కాలం పూర్తి బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే ఈ మండలంతో నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. నేను 2 మండలాలు చేశాను. ఏ 2 కొడతాను అయితే నాకు కొడతాను ఒక అధికారిగా నన్ను అంటే ప్రజాప్రతినిధిగా మా మీద ఇలాంటి ఒత్తిడి సోదర భావంతోనే మమ్మల్ని పనిచేయించుకున్నారు. ఏపీ మేడం అంటే నాకు కూడా ఆరోగ్య సమస్య ఉంది. కానీ ఈసారి ప్రజెంట్ స్థాయిగా సొంత తమ్ముడులాగా అన్నలాగా ఇలా ఉన్నారు, ఆరోగ్యం ఇలా ఉంది, ఆరోగ్యం జాగ్రత్త అని మాట్లాడించడం ఒక ప్రజాప్రతినిధిగా ఎంపీ హోదాలో మమ్మల్ని ఒక్క మాట మాట్లాడలేదు. ఇంత స్నేహపూర్వకంగా భావంతోనే మమ్మల్ని పలకరించి పనిచేయించుకున్నారు. అందరి ఎంపీటీసీలు ప్రతి గ్రామంలో ఇవాళ ఎంపీటీసీలు అందరూ కూడా మాతో చాలా మంచిగా మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు మేము వాళ్ళ సమస్యలు చెప్తున్నాము. మా అంగన్వాడీ ఏమో వాడు కూడా తీర్చారు. నేను కొద్దిగా బాధ ఏమనిపిస్తుందంటే కొంచెం ఇంత తొందరగా 5 సంవత్సరాలు పూర్తి చేస్తున్నారు అన్న బాధ మాకు బాధ అనిపిస్తుంది. ఇంకా నేను ఇంకా అంటే ఇంకా చాలా పై పనులు పెద్ద పనులు ఆచరించాలని మేమందరము ఒక అన్నదమ్ముల ఆశీర్వాదాలు నమస్కరిస్తున్నాం. థ్యాంక్ యూ. మండల పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి, ఎంపీడీఓ మేడం గారికి, ఎంఆర్ఓ గారికి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గారికి, మండల ప్రాదేశిక వినియోగ సభ్యుల గారికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ 5 years పీరియడ్ గ్రాంట్ కానీ ఇంకా ఎస్ఎఫ్సి ఇట్లా ఎన్నో విధాలుగా గ్రాంట్స్ రావడం జరిగింది. అన్ని పనులు పూర్తిగా కంప్లీట్ జరిగి నిజామాబాద్ డిస్టిక్లోని మన మోర్తాడ్ మండలం మొదటి స్థానంలో ఉంది. దానికి పూర్తిగా సహకరించినటువంటి మన ప్రెసిడెంట్ గారికి, ఈ పనులు పూర్తిగా కంప్లీట్ కావడానికి కూడా మన
ఎంపీటీసీలందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీ శివలింగ సింహన్న గారికి, అలాగే ఉపాధ్యక్షులు సీనన్న గారికి, ఎంఆర్ఓ సార్ గారికి, అలాగే ఎంపీడీఓ మేడం గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ 5 years ఇంత తొందరగా గడిచిపోతున్నట్టు నేను అనుకోలేదు. అన్న చాలా అభివృద్ధి పనులు చేశారు. అదే రకంగా ఎవరైనా పబ్లిక్ వచ్చినప్పుడు అన్న దగ్గరికి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు కానీ ఏదైనా ఇంకేదైనా పనుల గురించి వచ్చినప్పుడు కానీ చాలా బాగా రిసీవ్ చేసుకొని ప్రజలకు ఫస్ట్ ఆన్సర్ చెప్పి చాలా వాళ్ళని సాటిస్ఫై చేసి పంపించేవారు. అదే రకంగా ఎన్నో రకాల పనులు ఎస్ఎస్టీ కానీ, ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ, ఇలాంటి పనులు చాలా పనులు మండలంలోనే నాకు తెలిసి ఎవరు చేస్తుంటారు ఇక్కడ నిజామాబాద్ డిస్ట్రిక్ట్లోనే అన్ని పనులు చేసేది. చాలా సంతోషం. అదే రకంగా ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్ళాలని, అదే రకంగా ఎంపీటీసీలు మరొకసారి మళ్ళీ ఇంకా ఏదైనా పదవిలో ఎప్పుడు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఆర్గనైజేషన్ చూపిస్తున్నాను. ఎంపీపీ శ్రీనివాస్ సార్ గారికి, ఎస్ఎంపీపీ శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా రుక్మిణి మేడం గారికి, ఎంఆర్ఓ సార్ గారికి, ఎంపీటీసీలకు, మండల స్థాయి అధికారులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. 2019 మేము ఫస్ట్ ఈ ఉద్యోగంలో జాయిన్ అప్పుడు మనం కొత్త అసలు ప్రజాప్రతినిధుల గురించి దాని గురించి ఎక్కువ ఐడియా లేదు. అయితే 2019లో మేము జాయిన్ అయినప్పుడు ఎలక్షన్స్ తర్వాత వీళ్ళ కొత్త వాడి ఎన్నుకోవడం, వీళ్ళ ఆధ్వర్యం మేము పనిచేయడం జరిగింది. గ్రామ స్థాయిలో ఏమన్నా సమస్యలు ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ వీళ్ళు మాకు అన్ని రకాలుగా సహకరించడం జరిగింది. మా ఎంపీటీసీ అశోకన్న గారు, దేవతి అశోకన్న గారు, అన్న ఏదైనా సమస్య ఉంది మన విలేజ్లో ఎట్లా ఉంది అంటే వచ్చి సాల్వ్ చేసి వాళ్ళని హట్ చేయకుండా మాకు కూడా ఇలాంటి వర్క్ విషయంలో ప్రిజర్వ్ చేయకుండా సాల్వ్ చేసి ఇద్దరిని ఒప్పించే విధంగా చేసేవారు. దీనికి నేను అన్నది థ్యాంక్ఫుల్. ఇంకోటి గ్రామంలో ఏదైనా మనకు రూల్స్ ప్రకారం చేయాల్సినవి ఉంటాయి. వీళ్ళేమంటే రాజకీయ నాయకులకి వాళ్ళ నుంచి జనాల నుంచి వాళ్ళకి సాటిస్ఫై చేయాలి, మన రూల్స్కి సాటిస్ఫై చేయాలి. ఈ విధంగా వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకుంటూ ఎలాంటి ఒత్తిడి చేయకుండా సార్ మీ రూల్ ప్రకారం మీరు చేయండి అని చెప్పి మాకు అన్ని రకాలుగా సహకరించడానికి మా ఎంపీసీ గారికి, అదేవిధంగా మా ఎంపీపీ గారికి థ్యాంక్ఫుల్ అన్న. మీరు భవిష్యత్తులో ఇంకా అత్యున్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంఆర్ఓ, ఎంపీటీసీలు, ప్రెసిడెంట్ గారికి అందరికీ మరియు ఇతర కింది స్థాయి అధికారులందరికీ నా యొక్క నమస్కారములు. గత 5 సంవత్సరాల నుండి ప్రతి సర్వసభ్య సమావేశానికి సకాలంలో హాజరైన అధికారులు మరియు ఎంపీటీసీలందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఎట్టి సభ జరిగినా కానీ ప్రతి సమావేశంలో మనకు ప్రతిపక్షం జరిగింది కాబట్టి ప్రతి సభ కూడా సజావుగా జరిగింది. ఇటు సభలకు సహకరించినటువంటి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మన ప్రెసిడెంట్ గారు. ఎందుకంటే ఎటువంటి సమస్య వచ్చినా కానీ నేనున్నా అని ముందుకొచ్చి మాకు ఎంతో సహకరించారు. సోషల్ ఐటీ కానీ, మా ఐటీ కానీ, ఇతర జిల్లా స్థాయి అధికారులు వచ్చినా కానీ నిన్న మాకు కష్టపెడతామంటే నాకు ఫోన్ చేస్తుండే, ఎవరు వచ్చినా ఫోన్ చేయని చెప్తుండే. ఎక్కడ ఉండాలి అదంటే 2 పని చేసుకునే వాళ్ళ సార్ ఏంటంటే మాకు పెద్ద దిక్కులు ఉండే ఎట్లాంటి అధికారి, ఇట్లాంటి మన నాయకులు ఇంకా ఉన్నత స్థానంలో ఉంది. జై హింద్. నమస్కారం. ఈరోజు ఇక్కడికి ఈ సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఈరోజు మన ఎంపీటీసీలు మరియు ఎంపీపీ గారు, ఎస్ఎంపీలు అందరూ 5 సంవత్సరాలుగా మాతో సుదీర్ఘ కాలంలో మాతో ప్రయాణించి మమ్మల్ని కూడా అన్ని విషయాలలో ముందుకు తీసుకెళ్ళారు. ప్రతి విషయంలో మాకు సహకరించినటువంటి వీళ్ళందరికీ ఒకసారి ధన్యవాదాలు. గౌరవనీయ గారికి, ఎస్ఎంపీ గారికి, గౌరవనీయ ఎంఆర్ఓ సార్ గారికి, మరియు ఎంపీఓ గారికి, మరియు విద్యాస్ గారికి, అలాగే సూపరింటెండెంట్ గారికి, మరి నాతో ఎంపీ
ఎంపీటీసీ మిత్రులందరికీ, అలాగే పాత్రికేయ మిత్రులకు మరియు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకు, అలాగే మరియు హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి దొంగల్ ప్రజలకి, మరి అలాగే గార్లాపేట ప్రజలకి, మరియు 2 గ్రామాల ప్రజలకి సేవ చేసే భాగ్యం, ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగజేసినటువంటి 2 గ్రామాల ప్రజలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మంచి అవకాశం ఇచ్చి ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగజేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. సో అలాగే మరియు ఈ సుదీర్ఘ సమయంలో మరియు ప్రతి డిపార్ట్మెంట్ అగ్రికల్చరల్ కానీ, మరియు ఐసిడిఎస్ కానీ, ఐకేపీ కానీ, ఈజీఎస్ కానీ, మరి గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ, మరి ప్రతి ఒక్కరు ప్రతి పని విషయంలో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఇమీడియట్గా ప్రతిదీ ఇన్ఫర్మేషన్ చేరవేసి ఖచ్చితంగా అటు కార్యక్రమానికి ఆహ్వానించి అందులో మరి కార్యక్రమాలు భాగస్వాములుగా చేసినందుకు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మరియు ఎంఆర్ఓ ఆఫీస్ స్టాఫ్ కానీ, ఎంపీడీఓ మా స్టాఫ్ కానీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా మా గౌరవనీయులు మా డైనమిక్ ఎంపీపీ గారి గురించి చెప్పాల్సిన సమయం ఉన్నది. సో చాలా సంతోషంగా నాకు 5 సంవత్సరాలు మా డైనమిక్ ఎంపీపీ తోటి మేము పనిచేయడం అనేది మాకు చాలా సంతోషమైన హ్యాపీనెస్ ఉంది 5 సంవత్సరాలు. ఎందుకనంటే నాకు చాలా సపోర్ట్ చేసిండు ఈ పనుల్లో కానీ, ఏ పనులున్నా కానీ మా ఎంపీటీసీగా తెలుసుకొని సో ప్రతి ఒక్కరికి సమానంగా సో ఫండ్స్ ఇచ్చి పని చేసినట్లు కృషి చేసి, మరి బిల్స్ విషయంలో కానీ ఇంకా ఏ పని వచ్చినా కానీ ఇమ్మీడియట్గా పని చేసి సో పంపించేవారు. సో అంత మంచి మా ఎంపీపీ గారితో చేయడం, అలాగే మా తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు, మా యొక్క మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే గారు, సో వారి హయాంలో ఈ సేవ చేసే భాగ్యం కలిగేసిన అందుకు వారందరికీ మరియు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నా మిత్రులకు మరి ఎంపీటీసీ గారికి కూడా సో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకొని చూస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. ముందుగా ఎంపీపీ గారికి, వైస్ ఎంపీ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంపీటీసీ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. అందరూ గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా మాకు అంతా సహకరించి ఈ 5 ఏళ్ళు సహకరించడానికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గారికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు మోట్రాపండ మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారికి మరియు ఈ కార్యక్రమంలో సంధాన గ్రహీతగా ఉన్న గౌరవ ఎంపీ మరియు ఎంపీటీసీలకు మరియు అధికారులకు, పత్రికా మిత్రులకు నా యొక్క నమస్కారం. 5 సంవత్సరాల క్రితం ఒక ఆశయంలో, ఒక కళలో అందరు ప్రజాప్రతినిధులుగా ఈ మోర్పాడు మండల అభివృద్ధి కార్యాలయానికి మేము వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే ఒక్కరితోటి సాధ్యమైనది కాదు. ప్రజాప్రతినిధులు మరియు వాళ్ళకు తోడు అధికారులు కూడా, అంటే అధికారులు అంటే ప్రత్యేకించి ప్రతి డిపార్ట్మెంట్ మన దగ్గర ఉన్న 14-15 డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా సరే అటెండర్ దగ్గర నుంచి పడితే మండల స్థాయి అధికారి వరకు మా ఎంపీటీసీలకు, మాకు, మా ప్రజాప్రతినిధులకు వెళ్ళాలా ఏ టైం అయినా సరే, ఆఫీస్ టైం ఉన్నా ఆఫీస్ టైం లేకున్నా ఫోన్లో రెస్పాన్స్ ఇచ్చి మేము చెప్పే సమస్యకు పరిష్కారం కాకుండానే దానికి మార్గం కూడా చెప్పేవారు. మరియు మాతోటి మేమైతే ఎప్పుడు అనుకోలేము ఈ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు మా మండలంలో జరుగుతాయి. దానికి కారణం గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి, దానికి తోడు మా ఎంపీ గారు. ఏదైనా పని చేయాలనుకుంటే దాన్ని పట్టుబట్టి సాధించి చేసేవారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా, ఎందుకంటే ఎంపీటీసీలతో సమానంగా మండల కమిషన్ మెంబర్లకు ఫండ్లు వస్తాయి, కానీ కొన్ని దగ్గర అసమానత చూపిస్తారు. కానీ మా మోటార్ మండలంలో నాకు దాదాపుగా 14 లక్షల నిధులు మా ఎంపీ గారు ఇచ్చారు. నేను ఎప్పుడు సదా ఆయనకు రుణపడి ఉంటాను. ఇంకో విషయం ఏంటనగా ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడే భాగ్యాన్ని కల్పించిన గౌరవ
మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకోగలుగుతున్నాను. ఎందుకంటే మా యొక్క సమస్యలకు చెప్పే వేదిక మండల ఉంటుంది కాబట్టి అక్కడ మాట్లాడేందుకు మాకు ఈ ప్రత్యేక హోదా నుంచి ఈ గౌరవాన్ని కట్టబెట్టిన మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి మేము వెళ్ళాలన్నా ఆయనకు తోడుగా ఉంటామని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము ఒక గుర్తింపు ప్రజలలో తీసుకొచ్చిందంటే మా నాయకుడే. మేము కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి కొరకు వెళ్ళాలని కృషి చేశాము. దాదాపు దశాబ్ద కాలం నుంచి ఆయన వెంట ఉంటూ ఆయన చూపిన మార్గంలో ప్రయాణిస్తూ ఎప్పుడు క్రమశిక్షణకు లోబడి హద్దు మీరకుండా మా అధికార పరిధిలో మేము ఎప్పుడు ప్రజలకు సేవ చేసాం మండలంలో. ఎందుకంటే మా నాయకుడు చెప్పే విధానాలలో ఆయన చెప్పే ఆశయాలు ఆయన చెప్పే విధానాలకు మేము అనుగుణంగా ఎప్పుడు నడుచుకున్నాము. మా మోడతాడు మండలం ఈరోజు ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందంటే ఆ ఘనత మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారికి మరియు మా ఎంపీపీ గారికి జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా సమస్య చెప్తే కాదనకపోతుండే దానికి మార్గాలు నిధులు అన్వేషిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మా పదవీ కాలంలో ఒక భయంకరమైన రోజులు 2 సంవత్సరాలు గడిచినాయి. ఆ 2 సంవత్సరాలు కరోనా పీరియడ్ మీ అందరికీ తెలుసు. ఆ పీరియడ్ 2 సంవత్సరాలు మేము ప్రజలతో ఏ విధంగా చేసినాము, మాకు మండల అధికారులు మేము ప్రజాప్రతినిధులుగా మా మాజీ మంత్రివర్యులు ఏ విధమైతే ఆదేశించారో మేము ప్రజల సేవలలో మరియు ప్రత్యేకించి కరోనా వచ్చిన వారికి ప్రత్యేకించి వాళ్ళకు వైద్యం కొరకు సహాయ సహకారాలు అందించడంలో మా నాయకుడికి ఎవరు సాటి రాడు. ఎందుకంటే మేము చాలామంది ప్రాణాలు కాపాడుకోగలిగాము. ఆయన చేపట్టి ఆయన ప్రతిసారి మాకు మంచి రెస్పాన్స్ ఇచ్చి ఈ విధమైన మాకు గౌరవాన్ని ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ముగిస్తున్నాం. మాకు సన్మానంకి అధ్యక్షత వహించినటువంటి మన ఎంపీపీ శివలింగ శ్రీరాణ గారికి మరియు మా ఎంపీడీఓ మేడం గారికి మరియు ఎంఆర్ఓ సత్యనారాయణ సార్ గారికి మరియు వివిధ అధికారులకు మరియు పాత్రికేయులకు మన తోటి ఎంపీటీసీలకు మరియు వివిధ గ్రామాలకు చేసినటువంటి సెక్రటరీలందరికీ నా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక ఫ్రెండ్లీగా అసలు మండలం అంటే ఏంటంటే ఒక ఫ్రెండ్లీగా ఆఫీసర్లు అధికారులు కానీ మేము కానీ ఉండడం జరిగింది. అదేవిధంగా నాకు మన ఎంపీపీ శివలింగ శ్రీరాణ గారు కానీ ఏ అభివృద్ధి విషయంలో కానీ ఫండ్స్ విషయంలో కానీ చెప్పచ్చు ఏంటంటే కొన్ని మండలం నేను వైసీపీ కానీ చూసినాను. అంటే తన తర్వాత నన్ను కానీ నా విలేజ్ కానీ ఫండ్స్ కానీ విషయంలో కానీ నాకు అందరికంటే కోఆపరేట్ చేసిండు. నేను శ్రీరామకు ధన్యవాదాలు తెలుపుతున్నా. మనము పదవులు వస్తుంటాయి పోతుంటాయి, ఈరోజు దిగ్విజయం అని బాధపడే అవసరం లేదు. ఎందుకంటే నాకే ఉదాహరణ ఇప్పుడు మన ప్రజలకు సేవ చేస్తే మన ప్రజలను మనం ఎన్నోసార్లు గెలిపిస్తారు. నాకు ఉదాహరణ నేను కూడా ఇప్పుడు 3 సార్లు గెలవడం జరిగింది. నేను సంతోషిస్తున్నా. మన గ్రామానికి సేవ చేస్తే మనకు వాళ్ళు చూసుకొని మళ్ళీ మనకి గెలిపిస్తారు. అదేవిధంగా మనకి 5 సంవత్సరాలు ప్రతి ఒక్క ఆఫీసరు చెప్పగానే ఖాళీ ఫోన్ చేయగానే పనులు చేయడం జరిగింది. వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. మరియు మన శ్రీరాణ గారికి చెప్పుకోవాలంటే ఈ మండలిని కొద్దిగా ముందు వరుసలో ఉంచింది జిల్లాలోని. ఈ నంబర్ 1 రావడానికి సహకరించినటువంటి అప్పుడు మన ప్రతి గ్రామ సెక్రటరీలకు సర్పంచ్లకు మరియు ఎంపీటీసీలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. మరియు మన శ్రీరాణ కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ మళ్ళీ ఇప్పుడు ఎంపీనే కాదు జిల్లా పరిషత్లో తనకు ఒక కోరిక ఉన్నది, జడ్పీ చైర్మన్ కావాలని. ఆ జడ్పీ చైర్మన్ కంపల్సరీ కావాలని నేను అనుకుంటున్నాను. ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు ఎంపీపీ గారు శివలింగ శ్రీనివాస గారు, వైస్ ఎంపీపీ గారు, ఎంపీడీఓ గారు, ఎంపీటీసీలు, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, పంచాయత్ సెక్రటరీలు, నాయకులు, ప్రముఖులు, పాత్రికేయ మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మన మండల పరిషత్ సభ్యులకి 5 సంవత్సరాలు దిగ్విజయంగా వారి పదవీ కాలం పూర్తి చేస్తున్న సందర్భంగా మనం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం.
ఈ సందర్భంగా 5 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు మొదటగా ఎంపీపీ గారి ఆధ్వర్యంలో టీం అందరికీ కూడా నా హార్దిక అభినందనలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో మీరందరూ ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్ళాలని, రాజకీయంగా మరింత అద్భుతమైన భవిష్యత్తు మీ అందరికీ ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. మేము ఎలక్షన్ సందర్భంలో వచ్చినప్పటికీ కూడా చాలా కాలం ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండడం వల్ల మీతో ఎక్కువగా కలిసే అవకాశం లేకున్నా కూడా ఆ కొద్ది కాలంలో చాలా చక్కటి సమన్వయం మనం ఒకరికొకరు ఇచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా మా కార్యాలయానికి సంబంధించి విఆర్ఎస్ వెళ్ళిపోయిన తర్వాత మాకు గ్రామాల స్థాయిలో నెట్వర్క్ అనేది హ్యాండ్స్ అనేవి చాలా తగ్గిపోయినాయి. అట్లాంటి సందర్భాల్లో ముఖ్యంగా సర్పంచులు, ఎంపీటీసీలు, తర్వాత పంచాయతీ సెక్రటరీలు వీళ్ళే మాకు హ్యాండ్స్గా చాలా సహకరిస్తూ వచ్చారు. సో మీ అందరి కోఆర్డినేషన్ అనేది చాలా బాగుంది. ముఖ్యంగా మీ టీం కూడా చాలా బాగా కుదిరింది. నేను చాలా చోట్ల చూసేవాడిని ఏంటంటే ఆ టీంలోనే ఆధిపత్యం కోసం వాళ్ళకి ఇతర కారణాలతో ఒకరికొకరు కొంత దూరంగా ఉండేటటువంటి పరిస్థితులు, గ్రూపులుగా ఏర్పడడం లాంటివి కనబడేవి. కానీ మన మండలంలో మీరు 10 మంది కూడా ఒక కుటుంబంలాగా కలిసి ఉన్నారు. ఆ విషయంలో మీ అందరినీ అప్రిషియేట్ చేయాలి. కలిసి ఉంటేనే బలం ఎక్కువగా ఉంటుంది. మీరు కలిసి ఉన్నారు కాబట్టి అంత సక్సెస్ఫుల్గా అన్ని సర్వీసెస్ ఇవ్వగలిగారు, అందరితో పని తీసుకోగలిగారు. ఇదే ఐకమత్యాన్ని తర్వాత అభివృద్ధికరమైన అడుగుల్ని ముందు కూడా వేయాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు ఎంపీడీఓ గారికి, ఎంపీపీ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన శివలింగ శ్రీనివాస గారు విద్యార్థి దశ నుంచి విద్యార్థి నాయకులుగా ఆయన కొనసాగుతూ వస్తున్నారు. ఆ నాయకత్వ లక్షణాలన్నిటి సుమారుగా 20-30 సంవత్సరాల నుంచి ఆయనలో ఉండడం వల్లనే ఈ టీంని ఈ రకంగా నడిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను. మరొకసారి టీం అందరికీ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. పదవి కాలాన్ని ముగించుకొని ఈనాడు వారికి ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి గౌరవ ఎంపీపీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా వైస్ ఎంపీపీ గారు, గౌరవ ఎంపీటీసీలు, వేదిక మీద ఉన్నటువంటి కోఆప్షన్ సభ్యులు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, మరి ఈ కార్యక్రమం చేసినటువంటి గ్రామస్థాయి పంచాయతీ సెక్రటరీలు, అదేవిధంగా మండల స్థాయి అధికారులు, మరి ఐకేపీ సిబ్బంది, మరి ప్రియమైనటువంటి పత్రికా మిత్రులు అందరికీ నా యొక్క నమస్కారములు. విధంగా బాధకం ఏంటంటే నేను పదవి కాలాన్ని ముగించుకొని ఇంకా మళ్ళీ ఒక సంతోషమైన రానున్నటువంటి ఎలక్షన్లో మీరు మళ్ళీ ఇదే స్థానంలో కనిపిస్తారని తెలుసుకుని ఆశిస్తున్నాను. వాటన్నిటి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ గారు అయితే ఈ వాజ్ మై స్టూడెంట్, కనుక శిష్యుడు. మన ఎంఆర్ఓ గారు విద్యార్థి దశ నుండే ఈయనకు లీడర్షిప్ లక్షణాలు ఉంటుండేవి. అతను చదువుకున్నప్పుడు కూడా మనం ప్రోత్సహించేవాళ్ళు, ఎన్నో రకాలుగా ప్రోత్సహించేవాళ్ళు. అయితే ఎంఈఓగా నేను మోటార్ మండలిని ఆక్యుపై చేసి నియమితులు అయినప్పుడు దీనితో అనుబంధం చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏ గ్రామంలో పాఠశాలకు ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళు ఒక మాట చెప్పాలని వాళ్ళకి తోచినంతగా సహాయ సహకారం అందించడము, వారి యొక్క అధికార పరిధి ఇంతవరకు అధికార పరిధిలో మన గవర్నమెంట్ అన్ని వస్తువులు కల్పించడం జరిగింది. రీసెంట్లీ చిన్న ఇప్పుడైతే మన ఎంపీ ఆఫీస్ ఉన్నటువంటి సీసీ కంప్లీట్ అవడంతో ఆ కాంక్రీట్ రోడ్ కూడా అసలు నేను ఒక మాట చెప్పకముందే మన ప్రియ శిష్యుడు
చెప్పిండు సార్ మీ ఆఫీస్ దాకా నేను కాంక్రీట్ రోడ్ పంపిస్తున్నాను. ఆ విధంగా ఇటువంటి అవినాభావ సంబంధం కలిగినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు. మరియు ముఖ్యంగా ఈనాడు చూస్తుంటున్నాం గ్రామాల్లో కూడా ఏంటంటే త్రోట్ స్టేట్ కావచ్చు, త్రోట్ డిస్ట్రిక్ట్ ప్రకారం కూడా చిన్నపాటి ఏదైనా పద్ధతిలో కలిసినే కొందరి హావభావాలు వేరే ఉంటాయి. కానీ మోర్తల మండలంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంపీటీసీ కావచ్చు, ప్రజలందరూ కూడా ఎవరు కూడా డోంట్ థింక్ లైక్ దట్. ఇప్పుడు కూడా వీళ్ళు ఏ ఈవెంట్లో గ్రామం నుంచి ఏదైనా ఒక వ్యక్తి ఫోన్ చేసినా కూడా ఆ వ్యక్తి యొక్క సమస్య తెలుసుకుని సాల్వ్ చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యం గ్రామీణ వారికి ఉన్నటువంటి మన గౌరవ ప్రజాప్రతినిధులు. కాకపోతే ఇక్కడ మా ఇంకా చెప్తున్న ఒక బహుమతి ఎంపీటీసీ అశోక్ ప్రేక్షకులు ఉన్నాడు. ఒక బహుమతి అదేవిధంగా రాజపాల్ మన ఇద్దరు కూడా మా స్టూడెంట్. ఎనీహో వీళ్ళు అటు స్టూడెంట్స్గా కాకుండా ఇటు ఒక ప్రతినిధిలో కూడా గౌరవ మర్యాద అది అంటే మనం సమాజం లోపల మనం అందరూ కూడా గుర్తు ఏంటంటే ఒకటి జస్ట్ గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఆ విధంగా నేను దాదాపుగా ప్రజలతో మాట్లాడినప్పుడు నాకు ఒక అలవాటు ఏముందంటే కొద్దిగా చిన్న వాళ్ళైతే తప్పులను పిలుస్తాను, పెద్దవాళ్ళకి దాదా అని పిలుస్తాను. ఆ విధంగా సంపాదించుకోవాలని ఎంపీపీ గారు, జడ్పీసీ గారు అని చెప్పేసి దాదా ఉంటుంది. దాదా జడ్పీసీ గారు, దాదా ఎంపీపీ గారు అని చెప్పేసి పిలుస్తుంది. అయితే ఎప్పుడు వారితో మనకు ఉన్నటువంటి అనుబంధం ఎలాంటి అప్పటికప్పుడు మేము నోట్ సీల్ చేయగలుగుతాం. లేకపోతే సార్ అది కామన్ థింగ్, ఇట్స్ ఎ కామన్ థింగ్. బట్ మనకు వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం దగ్గర దాదాపు చూస్తుంటే తమ్మి అనిపిస్తాం అనిపిస్తుంది. ఈ విధంగా ప్రజాప్రతినిధులు కాకుండా మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా మన మండలంలో కూడా ఏ గ్రామంలో ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగాయో అవన్నీ కూడా మీకు తెలిసిన విషయాన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీలందరూ కూడా మీరు మాట్లాడి ఉండవచ్చు. ఇదే అంతే కాకుండా రానున్న కాలం లోపల మళ్ళీ మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పేసి మీ భావి జీవితం అంతా కూడా చక్కగా ఉంటుందని చెప్పేసి ఐ ప్రే టు గాడ్. అండ్ ఇది అవకాశించినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా ఎంపీ గారికి, వైసీపీ గారికి, అదేవిధంగా ఎంపీటీసీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ముగిస్తున్నాను. సాన్నిహిత్యంతో కానీ రాజకీయమైనటువంటి ఎమ్మెల్యే కానీ మంత్రివర్గ చదువుతో కానీ గ్రామంలో చేసినటువంటి పనులతో జిల్లాలో ఉత్తమ మండలం చేస్తే కానీ అలాగే రాష్ట్ర స్థాయిలో మన మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలకు అవార్డులు వచ్చే విషయం మనకంతా తెలిసింది. దానిలో పాలకవర్గము మరియు అధ్యక్షుల వారి యొక్క కృషి మనం కూడా మరవలేనిది. ఇంతకుముందు ఎంపీ గారు చెప్పినట్టు ఒక ఎంపీ గారి పరిధి ఎంత ఉంటుంది అనేది మనకి మన మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కానీ అందరి గురించి కలెక్టర్ గారితో మాట్లాడి కూడా మండల స్థాయి నిధులు కాకుండా జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి నుంచి ప్రత్యేక నిధులు సేకరించి వాటితో కూడా మన మండల పరిషత్ పరిసరాలని ఒక సుందరంగా తీర్చిదిద్దిన ఘనత మన ఎంపీ గారికి. అలాగే మన నేను వచ్చినప్పటి నుంచి గత 7 సంవత్సరాల నుంచి ఎంఈఓ ఆఫీస్కి దారి నడవడానికి అనుకూలంగా లేదన్నటువంటి కాంప్లైంట్ ఉంటుండేవాడి. దాన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మండల స్థాయి నిధులు లేకపోయినప్పటికీ కలెక్టర్ గారి దగ్గర ప్రత్యేక నిధులు తీసుకొని మన మండల కాంప్లెక్స్ ఉన్నటువంటి ప్రతి ఆఫీస్కి సీసీ రోడ్తో రోడ్డు వేయించి అందరు ఆఫీసర్లకి ఒక తిరగడానికి ఒక అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించడం జరిగింది. మండల పరిషత్ ప్రజాప్రతినిధుల ఆత్మీయ వేడుకల సమావేశానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మండల అధ్యక్షులు, అదేవిధంగా ఎంపీటీసీలకు, అధికారులందరికీ నా యొక్క నమస్కారములు. కార్యక్రమాన్ని ఉద్దేశించి చాలామంది కూడా మాట్లాడలేదు. మా యొక్క ఈ 5 సంవత్సరాల పదవి కాలంలో నాతో పాటు అంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళు ఈ ఎన్నికలో వాళ్ళు ఒక విజయం సాధించి ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క మన్ననలు పొంది
మరి ఈరోజు వాళ్ళ వివిధ రూపంలో మండల పరిషత్ ఎంపీపీగా, వైస్ ఎంపీపీగా, ఎంపీటీసీలుగా, మరి కోఆప్షన్ సభ్యులుగా వాళ్ళు సేవలు అందించి ఇవాళ 5 సంవత్సరాలు వారి యొక్క కాలం పూర్తి చేసుకొని విజయవంతంగా కరోనా అటువంటి కాలంలో కూడా మీ యొక్క సేవలు చాలా అమూల్యమైనది. ఎంపీపీ గారు కానీ, మా వైస్ ఎంపీపీ కానీ, మా ఎంపీటీసీలు రాజ్పాల్, అదేవిధంగా అశోక్, అదేవిధంగా మా బీజేపీ సభ్యులు ప్రశాంత్, అదేవిధంగా మా కోఆప్షన్ సభ్యులు ఇంతియాజ్, అజాద్, మా సుధాకర్, నర్సాగౌడ్, కళావత్ నర్సాగౌడ్, అదేవిధంగా మా శాస్త్రి, ఇంకా చాలామంది ఎంపీటీసీలు మరి వాళ్ళ యొక్క శక్తి మేరకు పనిచేశారు. మీ అందరికీ పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు ఇచ్చినటువంటి మరి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో శేష జీవితంలో మరొకసారి మళ్ళాంటి అవకాశం భగవంతుడు ఇస్తే ఇంకా మరింత ఉన్నతమైన స్థానంలో మీరు ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఆ ఒక మండల పరిషత్తును కూడా జిల్లాలోనే ఒక ఉత్తమ మండలంగా మీ ఆధ్వర్యంలో మరి తీసుకురావడం జరిగింది. అందుకు సహకరించిన మా యొక్క అధికారులకు కూడా ఈజీఎస్ కావచ్చు, అదేవిధంగా మరి ఇరిగేషన్ కావచ్చు, అదేవిధంగా అగ్రికల్చర్ కావచ్చు, పంచాయత్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఐకేపీ, ఈజీఎస్ వీళ్ళంతా సమిష్టిగా ఈ మండల పరిషత్ ఏదైతే కింద పనిచేసినటువంటి అన్ని వ్యవస్థలు కూడా మరి కలుపుకొని ఇవాళ ఒక ఉత్తమ మండలంగా మన జిల్లాలోనే గత సంవత్సరం క్రితం పోయిన 2022-21 సంవత్సరంలో ఉత్తమ మండలంగా ఈ రావడం కూడా మరి మా ఎంపీపీ శ్రీలక్ష్మి గారి ఆధ్వర్యంలో మరి మీ అందరి కృషి వల్ల జరిగిందని సందర్భంగా చేసుకుంటూ మరి ఎంపీడీఓలు కూడా మరి మండల పరిషత్తులో ఉన్నటువంటి మరి ఎంపీడీ ఆఫీసర్ సిబ్బంది కూడా వాళ్ళు కూడా చాలా కష్టపడి ఇవాళ యొక్క మండలాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయినారు. ఇంకా చెప్పుకుంటూ వస్తే చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి ఏదేమైనప్పటికీ ఏ అధికారికైనా ప్రజాప్రతినిధికైనా పదవి విరమణ అనేటువంటిది అది కామన్. గత 5 నెలల కింద ఎన్నికల బదిలీలో భాగంగా మోర్తాడ్ మండలానికి రావడం జరిగింది. నేను వచ్చి చాలా తక్కువ కాలమైనా చాలా ఎన్నో సంవత్సరాల మొత్తం ఉన్నట్టుగా మా పాలకవర్గ సభ్యులు మరియు మా ఎంపీ సార్ గారు మాతో కలిసిపోయారు. నేను కొత్తగా చెప్పినాను కాబట్టి నాకు ఈ మండల పరిస్థితి గురించి రత్నాన్ని మన ఎంపీ సార్ గారు కూర్చోబెట్టుకుని సమస్యలు ఏంటి, ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నాతో సారు చర్చించడం జరిగింది. మేము కూడా సారు ఆదేశాలను పోస్టింగ్ ఇచ్చేటప్పుడు నన్ను అక్కడ జిల్లా పరిషత్లో అడిగారు, మీరు మోర్తాడ్ మండలం తీసుకుంటారా అంటే ఇక్కడ వాళ్ళకి ఏంటంటే సారు ఎంత మంచి వర్కర్ జిల్లా స్థాయిలో కూడా సార్కి పేరు ఉండడం జరిగింది. మండలికి పోస్టింగ్ ఇచ్చే ముందు నన్ను చూస్ చేసుకోవడం జరిగింది. సార్ మంచి వర్కరు, అక్కడ ఉన్న పాలకవర్గ సభ్యులు కూడా చాలా వర్క్ మైండెడ్ కాబట్టి అక్కడికి వెళ్ళే ఎంపీడీఓ ఖచ్చితంగా వర్కర్ అయి ఉండాలి. మీరు గతంలో ఏ మండలి పనిచేశారని నా ఫీడ్బ్యాక్ మొత్తం తీసుకొని నేను గతంలో పనిచేసిన జిల్లా పరిషత్ నుండి వాళ్ళు మాట్లాడి నాకు ఈ మండలం ఇవ్వడం జరిగింది. అంటే నేను ఈ మండలానికి రావడానికి ముందే సార్ ఇక్కడ ఎట్లా ఉంటారు, ఇక్కడ పాలకవర్గం సభ్యులు ఎట్లా ఉంటారు అనేది తెలుసుకోవడం జరిగింది. అయితే నేను గతంలో ఆదిలాబాద్ జిల్లా ఊర్నూరులో పనిచేసినాను. అది ఈ మండలంతో పోలిస్తే చాలా పెద్ద మండలం. అక్కడ వచ్చే నిధులు కూడా ఈ మండలికి 4 రెట్లు ఎక్కువగా ఉంటాయి. కానీ అక్కడ ఉన్న అభివృద్ధి పనులతో పోల్చుకుంటే చిన్న మండలైనా చాలా చక్కటి మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపట్టడం జరిగింది. మనకు వచ్చే నిధులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు మాత్రమే వచ్చినాయి. అవి కూడా సార్ వల్ల పదవి కాలానికి మధ్యకాలం నుండే ప్రారంభమైనవి. ఆ అరకొర నిధులతో కూడా ఇక్కడ మంచి డెవలప్మెంట్ జరిగిందంటే మన పాలకవర్గ సభ్యులు మన ఎంపీపీ గారి అది ప్రతిభ మీదే ఆధారపడి ఉంది. మన ఎంపీపీ గారు నేను రికార్డ్ చూస్తే చాలా సీనియర్స్ ఫండ్ తీసుకురావడం జరిగింది. సార్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి సార్కి కింది స్థాయి నుండి పై స్థాయి వరకు పరిచయాలు పలుకుబడి ఉంది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని సార్ చాలా మంచి ఫండ్ తీసుకొచ్చారు. మంచి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగింది. ఇక నేను గత
గతంలో పనిచేసిన మండలితో పోల్చుకుంటే ఇక్కడ చాలా మంచి యాక్టివిటీస్ జరిగినాయి. పల్లె ప్రగతి వర్క్స్ కానీ పీపీపీలు కానీ ఎక్కడ చూసినా కూడా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏముంది డెవలప్మెంట్ అంతా జరిగిపోయింది అన్నట్టుగా ఇక్కడ పనులు ఉన్నాయి. మన ఎంపీపీ గారి పనితనం వల్ల మనకి జిల్లాలో మన మండలి మొదటి స్థానంలో నిలిచింది. మరియు సార్ గారు మన కలెక్టర్ గారితో మాట్లాడి స్పెషల్ ఫండ్ తీసుకురావడం జరిగింది. ఇంకా ఫండ్ అన్ని గ్రామ పంచాయతీలకు కూడా సారు ఎట్లాంటి ఆ పార్టీ ఈ పార్టీ అనే భేదాభిప్రాయం లేకుండా అందరికీ కూడా ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఏంటంటే మన రీసెంట్గా కూడా మన సారు సామాజిక సేవకి గుర్తింపుగా భారత్కి అన్మోల్ అనే అవార్డు కూడా మన ఐటీ మినిస్టర్ చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. మరియు సారు ఇంకా మంచి సారు మరియు మన పాలకవర్గ సభ్యులందరూ ఇంకా మంచి రాజకీయ జీవితం, ఇంకా మంచి భవిష్యత్తు ఉంది వీళ్ళకి. సారు అసలు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు గారు, ఎమ్మెల్యేగా ఎంపీగా కూడా మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నాం సార్. రాజకీయ భవిష్యత్తు ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి. మరి మన పాలకవర్గ సభ్యులు కూడా మళ్ళీ ఎంపీటీసీ గాను, ఎంపీ గాను, జడ్పీటీసీ గాను, సర్పంచ్ గాను ఉంటూ మళ్ళీ ఇంకా వాళ్ళ కోఆపరేషన్ అందించాలని కోరుకుంటున్నాం. ఈరోజే అయిపోలేదు సార్, మేము ఇక్కడ పనిచేయాలని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ పనిచేయాలంటే ఈ సహాయ సహకారాలు కంపల్సరీ ఉండాలి సార్. ఇవాళ అయిపోయింది, మీకు మాకు ఏం లేదని లేదు సార్. మేము ఎప్పుడు మీ సలహాలు సూచనలు తీసుకుంటూనే ఉంటాం. మాకు కూడా ఏమన్నా చెప్పాల్సి వస్తే మీరు నిరభ్యంతరంగా మా ఎంపీపీ కానీ మా ఎంపీటీసీ కానీ మీరు మాకు సలహాల సూచనలు ఇవ్వాల్సిందిగా మళ్ళీ కోరుకుంటున్నాం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సువిశాల హృదయుడు, ఎన్నో సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువస్తూ ధీరుడు, ఎంపీటీసీకు మోర్తాడుగా పదవి చేపట్టడం జరిగింది. అదేవిధంగా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. సార్ మేము కూడా మా జాబ్ టైంలో ఫస్ట్ ఎలక్షన్స్ మీవే సార్, మీతోటే జరిగింది. దానికి కూడా మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. మీ యొక్క పదవీ ప్రమాణ స్వీకారం 4 జూలై 2019 సార్. ఎంపీటీసీ కూడా గెలిచిన తర్వాత గౌరవ ఎంపీ గారి అధ్యక్షతగా మరి మోర్తాడ్ మండలం అన్ని రంగాల్లో అందరి అధికారుల సహకారంతో, అన్ని గ్రామాల సర్పంచ్లతో, అన్ని గ్రామాల పాలకవర్గాల సభ్యులతో అందరినీ కలుపుకుంటూ ప్రజల్లో నిరంతరం ఉంటూ ప్రజల యొక్క కష్టాల్ని సమస్యల్ని తీరుస్తూ ఎప్పటికప్పుడు నిరంతరం రివ్యూ మీటింగ్లు తీసుకుంటూ మరి అందరినీ కూడా ఒకే దాటికి తీసుకొచ్చి అన్ని రంగాల్లో మన మోర్తాడ్ మండలాన్ని జిల్లాలోనే ఉత్తమ మండలంగా తయారు చేసినటువంటి మన గౌరవ ఎంపీపీ శ్రీ శివలింగ్ శ్రీనివాస్ గారికి సభాముఖంగా మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు సార్. అదేవిధంగా గత కొద్ది రోజుల క్రితమే మరి మన తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ఎంపీపీలు ఉన్నారు. కానీ మరి సామాజిక రంగంలో ఒక ఎన్జిఓ అయినటువంటి భారత్కి అన్మోల్ మరి మన గౌరవ ఎంపీపీ గారు చేసినటువంటి విశేష సామాజిక సేవకు మరి జాతీయ సేవా పురస్కారం లభించడం అంటే అది చాలా గొప్ప విషయం. అలాంటి ఎంపీపీ దగ్గర మేమందరం కూడా వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ పనిచేసామంటే మేము కూడా చాలా సంతోషిస్తున్నాం సార్. మరి మీ యొక్క ఈ పదవీ కాలంలో ఈ గడిచిన 5 సంవత్సరాలలో మోర్తాడ్ మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపినందుకు, అలాగే మీకున్నటువంటి అనుభవాలు మరియు జ్ఞాపకాలను మీ యొక్క అభివృద్ధి పథాన్ని నెమరు వేసుకుంటూ మరి మీ యొక్క అనుభవాన్ని సభాముఖంగా మాతో పంచుకోవాలని మన గౌరవ ఎంపీపీ మోర్తాడ్ శ్రీ శివలింగ్ శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మన ఎంపీడీఓ మేడం గారు, తిరుమల మేడం గారు, సార్ మీరు ఎంతో ఒకసారి మనం ఎంపీటీసీ అందరం కలిసి సన్మాన కార్యక్రమం పెడతాం సార్ అంటే నన్ను రాజకీయాలు నిలబడుతున్నాం మేడం వేస్తారు బాగా మంచిగా మీకు ఉంటుంది.
ఒకసారి అందరం కలిసి ఎంపీటీస్తాము, అందరం కలిసి మీ అందరికీ సన్మానం చేద్దాం సార్ మేడం అని. సరే మేడం అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పడింది. కొద్దిగా బాధేస్తుంది, ఎందుకంటే ఈ మండలం మోర్తోటి మండలం అంటే అభివృద్ధిలో ముందున్నది, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలిసిపోయే విధంగా. నాకున్నటువంటి నా ఎంపీటీసీలు, నా సోదరుడు నాతో ఎప్పుడు కూడా ఒక కుటుంబంలో కలిసి ఉన్నాం. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎంపీడీఓ మేడం తిరుమల మేడం గారు, అలాగే సోదరుడు ఎప్పుడు కూడా మన ఆఫీస్కు రాగానే నాతో జోక్ వేస్తూ మంచిగా మాట్లాడుతూ ఎప్పుడు అన్నదమ్ములా కలిసి ఉండే సోదరుడు ఉపాధ్యక్షులు తొగిటి శ్రీనివాస్ గారికి, అలాగే నోర్తాడ్ ఎంపీటీసీ రాజ్పాల్ సోదరుడు నేను చిన్నప్పటి నుంచి కలిసి తిరిగినాం. ఒక నాయకత్వంలో నేను నాయకత్వంలో పనిచేస్తున్నంటే నాతో కలిసి రావడం జరిగింది. అలాగే మన ఎంపీటీసీ రాజ్పాల్ గారికి, అలాగే మా అందరిలో పెద్దవాడు, ఈ మండలంలో సీనియర్ నాయకుడు, ఒక కమ్యూనిటీకి చెందినటువంటి ఒక నాయకుడు, నాకు 2 సార్లు నేను అక్కడ ఎంపీటీసీగా ప్రాతినిధ్యం వహిస్తున్నా. ఆయన ఉన్నటువంటి కాలనీ అది. 2 సార్లు కూడా నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించడానికి కృషి చేసినటువంటి మా ఇంతియాజ్ అహ్మద్ గారికి, కోప్షన్ మెంబరు, అలాగే నా సోదరుడు ఎంపీటీసీ దుర్గల్ మంచి మిత్రుడు అశోక్ గారికి, అలాగే చిన్నప్పటి నుంచి నాతో తోడుగా ఉంటుండే నా ప్రశాంత్ తమ్ముడు ఎంపీటీసీ వెంకట్ గారికి, ఎప్పుడు కూడా ప్రశాంత్ ఎప్పుడు కూడా ఏ పార్టీలకు అతీతంగా నన్ను ప్రేమగా నుంచి అన్న అని చెప్పేసి మాట్లాడే ఎంపీటీసీ ప్రశాంత్ గారికి, అలాగే అక్క కూడా ఎప్పుడు కోపంగా మాట్లాడినా మంచిగా పిలిచి అన్న బాగున్నావా తమ్మి బాబు అని పిలిచే కలవత్ అక్క గారు, అలాగే సోదరి నా తమ్ముడు నా తోడు ఎప్పుడు కూడా నా తోడుగా ఉంటుండే అజారుద్దీన్, ఇక్కడ మండలంలో అందరికీ తెలుసు, సీన్ అంటే ఆధార్ అంటే సీన్ అంటారు, సోదరి ఆస్మా గారికి, అలాగే సుధాకర్ నాకు మంచి మిత్రుడు, ధర్మవరం ఎంపీటీసీ, అన్ని విధాలా కూడా నాకు సహకరించే వ్యక్తి లావణ్య సుధాకర్ గారికి, అలాగే ఇక్కడ గురువారిలో నాకు చదువు చెప్పి నన్ను ఈరోజు ఇలా మేము ముందు మాట్లాడుతుంటే 2 మాటలు చెప్పిండు మా ఎంపీఓ ఆంధ్ర అన్నగారికి. అలాగే నాకు రాజకీయాలలో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలకి వచ్చినప్పుడు నన్ను ఒక ప్రేమగా, నన్ను ఒక తమ్ముళ్ళ ఆదరించి ఎంపీటీసీగా నన్ను గెలిపించడంలో తన కృషి చేసి నన్ను ఎంపీపీగా చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి నా అన్న ఏలియానా గారికి ఆ దేవుడు ఇప్పుడు 100 ఏళ్ళు ఆయుష్ ఉండాలని కోరుకుంటూ కళ్యాణ ఏలియా గారికి, అలాగే నాతో ఎప్పుడు కూడా మేము కలిసి ఉంటాం. ఈ ఆఫీస్లోకి రాగానే ప్రేమగా పిలిచే మా సోదరుడు అజయ్ రెడ్డి గారి సోదరుడు క్లాస్మేట్ పెద్దలు మా సూపరింటెండెంట్ లింగన్న గారు, అలాగే సోదరుడు శ్రీనివాస్ గారు, మన మెరుగు శ్రీనివాస్ ఎప్పుడు కూడా తన కోపంగా అన్నా కానీ మాటలు పట్టించుకోడు, పని మాత్రం చేస్తాడు. కొద్దిగా సతాయించినా కోపంగా మాట్లాడినా పడతాడు, పని మాత్రం చేస్తాడు. ఆయనకు కూడా ఎప్పటికి కూడా ఆయనకు రుణపడి ఉన్న చాలా విషయాల్లో నాకు హెల్ప్ చేసాడు మెరుగు శ్రీనివాస్ గారు. అలాగే మా విక్రమ్ అనే ఒక ఇంజనీరు, ఎప్పుడు పెద్దవాళ్ళు ఎప్పుడు కనిపించారు, మంచిగా తెలివి ఉన్న వాళ్ళు ఎక్కువ కనిపించారు, ఎక్కువ మాట్లాడరు. అటువంటి వ్యక్తి మా విక్రమ్. పని మాత్రం చేస్తాడు, కష్టపెట్టాడు, పని మాత్రం ఆశించాడు. అటువంటి మా మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి గారికి ఆయన ఇష్టపడతాడు, అటువంటి వ్యక్తి మా గారు. అలాగే నాతో కొన్ని రోజులే సోదరుడు ఈరోజు మన మండలానికి మెజిస్ట్రేట్ మన ఎంఆర్ఓ గారు చాలా మంచి వ్యక్తి. ఎప్పుడు కూడా తన ఎంఆర్ఓ లీడర్ కావాలి అంటే నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, అన్న తమ్మి అనుకుంటాము. అందుకే 2 మాటలు నేను పోయేటప్పుడు ఆయన గౌరవం ఇచ్చినట్ల లేకుంటే ప్రేమగా మాట్లాడినట్ల అది ఆయన గురించి. కానీ అన్న ఎంఆర్ఓ గారు మన సత్యనారాయణ గారు చాలా మంచి వ్యక్తి, ఎవ్వరిని బాధ పెట్టాడు, ఏం మాట్లాడు, డైనమిక్ ఆఫీసర్.
ఎంఆర్ఓ గారు, అలాగే నాకు సహకరించినటువంటి మా ఈపీఎస్ అక్క కూడా ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతుంది. ఏమన్నా కానీ సంతోషంగా వస్తుంది, కూర్చుంటుంది, నవ్వుతుంది, నవ్వించిపోతుంది మా ఈపీఎస్ అక్క శకుంతల అక్క గారు. అలాగే మా అగ్రికల్చర్ ఆఫీసర్ అక్క లావణ్య గారు, అలాగే మా ఐపీపీ అధ్యక్షుడు అక్క గారు, అలాగే ఐడిఎస్ వాళ్ళు, సెక్రటరీలు, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికి కూడా నాకు ఈరోజు ఈ అవార్డు, జిల్లా అవార్డు రావడంలో మీ కీలక పాత్ర, మీ పాత్ర నాకు జిల్లాలో నాకు అవార్డు తెచ్చింది. ఎందుకంటే 100% పూర్తి చేసి వాళ్ళు ఎప్పుడు కూడా ఏ పని వచ్చినా ప్రేమగా మాట్లాడతారు. సిస్టర్లు, సెక్రటరీలు, అన్నదమ్ములు, సెక్రటరీలు అందరూ కూడా ప్రేమగా మాట్లాడతారు, ప్రేమగా తీసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా నేను అందరికీ కూడా నమస్కారం చెప్తా ఉన్నాను. ఒక 2 మాటలు ఇక్కడికి వచ్చినటువంటి నా పాత్రిక విలేకరులు, ఎప్పుడు కూడా ప్రేమగా వచ్చే నా పాత్రిక విలేకరులు భూమగౌడ్ గారు, సాయన్ గారు, సురేష్ గారు, శాంతి గారు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరికీ ఇప్పుడే ఎప్పటిదాకా మాట్లాడాడు మా వెంకటరెడ్డి సెక్రటరీ, చాలా ఎప్పుడు కూడా ప్రేమగా, చాలా రెస్పెక్ట్గా ఎక్కడ కలిసినా మాట్లాడతాడు. మాటలు కాదు, తన వక్త. ఇప్పుడు మా సుభేడ్ సార్ ఏమన్నా అంటే సార్ తనతోనే మాట్లాడేది, సార్ మంచిగా మాట్లాడతాడు, క్రమశిక్షణ సెక్రటరీ మంచిగా చెప్పాలి, సరే అని చెప్పి ప్రతి ఒక్కరికి ఎవరైనా మర్చిపోతే క్షమించాలా. సుదర్శన్ గారు ఒక్కరు కూడా 2 మాటలు నేను చెప్పదలుచుకున్నాను. రాజకీయాలలో ఎవరు శాశ్వతం కాదు, మీరే శాశ్వతం. మీరు అధికారులు, మీరు రిటైర్మెంట్ దాకా జీవితం మీకు చాలు అనేదాకా మీరు ఉద్యోగంలో ఉంటారు, స్థాయి పెరుగుతూ ఉంటుంది. మేము శాశ్వతం కాదు, ఇవాళ ఉంటాం, రేపు పోతాం. నేను మళ్ళా పదవిలోకి రావాలంటే ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలా, లేకుంటే నాయకుడు ఆశీస్సులు ఉండాలా, లేకుంటే నాకు రాసి పెట్టి ఉండాలా. అటువంటి జరిగితే నేను మళ్ళీ నేను ప్రజాక్షేత్రంలో మళ్ళీ రాగలుగుతాను. మళ్ళీ గెలవాలంటే ప్రజల ఆశీస్సులు ఉండాలి. ఇటువంటి మా జీవితం ఉన్న 5 సంవత్సరాలు నేను గడిపినటువంటి 5 సంవత్సరాలు మీ అందరితో కలిసిమెలిసినాను. ఎవరిని కూడా ఒక రూపాయి నేను ఆశించలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ప్రతి ఒక్క మీటింగ్లో కూడా నేను భోజనాలు పెట్టి పంపించేవాడిని. అటువంటి మండలంలో నేను పనిచేసాను. ఇది 2 సార్లు. ఫస్ట్ టైం ఎంపీటీసీ చేసిన, ఇలా సగం మంది ఆఫీసర్లు నాతో పనిచేసిన వాళ్ళు. సెకండ్ టైం కూడా ఎంపీటీ చేసిన ప్రశాంత్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను ఎంపీపీ అయ్యాను. వారి ఆశీస్సులు నాకు ఉన్నాయి. నేను ఎంపీపీగా నాకు చేయడం జరిగింది. ఏలియా గారు, ప్రతి ఒక్కరి మండల నాయకులను ఎంపీపీగా చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాలలో నా ఎంపీటీసీలు, నా సోదరులు ఏ రోజు కూడా నేను ఇది చేస్తున్నాను, ఇది చెప్తున్నాను అంటే ఏనాడు కూడా అడ్డు చెప్పలేదు. వాళ్ళందరూ కూడా నా పాదాభివందనలు. నా ఎంపీటీసీలు ఏ రోజు కూడా నేను అభివృద్ధిలో ముందున్నాను. నాకున్న పరిచయాలు, జిల్లా లెవెల్లో నాకున్న పరిచయాలతో ఈ మండలానికి చేసిన అభివృద్ధి ఎక్కడ కూడా జిల్లాలో ఏ మండలంలో జరగలేదు. ఈ అభివృద్ధి అనేది అంటే ఎట్లుంటుందంటే, మండల అభివృద్ధి అంటే మండల ఫండ్స్ వచ్చే ఫండ్, జనరల్ ఫండ్ లేదు. 15 ఫైనాన్స్ ఎంతమంది పంచుకుంటాం? మనిషికి 50,000 ఒక్కొక్క ఎంపీటీసీ ఏం చేయగలుగుతాం? అటువంటి రోజుల్లో నాకున్న పరిచయాలు, పెద్దలు ప్రశాంత్ రెడ్డి గారి ఆశీస్సులతో, నాకున్న పరిచయంతో కలెక్టర్ గారో, లేకుంటే సీనియర్ ఇన్ఛార్జ్లో, లేకుంటే వేరే డిఎంఐ ఫండ్, ప్రతి ఒక్క ఫండ్ నేను అక్కడ ఏం చేస్తుంటాం, వాళ్ళ కాలు పట్టుకుంటున్నాం, ఏం చేస్తుంటాం, ఖచ్చితంగా మాత్రం నేను డబ్బులు తెచ్చేవాడు. ఈ మండల అభివృద్ధికి నేను ప్రతి ఒక్కటి కూడా ఏ రోజు కూడా నేను తక్కువ చేయలేదు. ఏమన్నా అధికారులకు ఉన్నటువంటి నాకు సంబంధాలతో ఈ అభివృద్ధిని నడిపించిన 5 సంవత్సరాలు నడిపించిన. 2 సంవత్సరాలు ఇప్పుడు ఇన్ఛార్జ్ గారు చెప్పినట్టు 2 సంవత్సరాలు కరోనా టైం. అప్పుడు మీ సెక్రటరీ మీరే ఉన్నారు, మీరే అన్ని పనులు చేసి మేము రాలే, భయపడ్డాం. రావాలంటే పబ్లిక్తో కలవాలంటే 2 సంవత్సరాల అభివృద్ధిలో వెనకబడ్డాం. అయినా మేము ధైర్యంగా ఉన్నాం, పోయినాము, తిరిగినాము, ప్రతి ఒక్క పనులు చేయించినాము. అటువంటి టైంలో కూడా మేము అభివృద్ధి ఆపలేము, అభివృద్ధి చేసినాము. ఈరోజు మా గురువు గారు నాకు ఒకటే ఉండే, నాకు ప్రతిసారి నాకు ఎంఈఓ గారు, నాకు చదువు చెప్పిన గురువు సీను, నాకు అదొకటి ఏరా, నాకు ఒక రోడ్ ఏరా అంటుండే. ఏం ఏరో నాకు అర్థం కాలేదు. నేను అప్పుడు మా ఏఈ గారికి, విక్రమ్ గారికి చెప్పిన, ఏ సాబ్ ఇట్లా నాకు ఒక చిన్నది ఒకటి ఉన్నది, ఒక మచ్చాద్దు నాకు, నేను ఒక రోడ్డు వస్తాను, నేను పోయేంత లోపల అంటే నాకు మంచి ఐడియా చెప్పాడు. సార్ మీకు నారాయణ రెడ్డి గారు కరెక్ట్ సార్, బాగా దగ్గర వెళ్ళండి, మీరు మీ మండలం ఉత్తమ మండలం అయింది, సార్ చెప్పండి, రిక్వెస్ట్ చేయను అన్నాడు. పోయినా సార్ నాకు సంబంధాలు మంచిగా ఉండే నారాయణ రెడ్డి సార్తో, ఇప్పుడు నల్గొండ కలెక్టర్గా పనిచేస్తున్నాను. వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఈ మెసేజ్ కూడా వారికి పోతుంది. ప్రత్యేకంగా నారాయణ రెడ్డి సార్ ధన్యవాదాలు. నాకు అప్పుడు 7.5 లక్షల రూపాయలు ఇచ్చేది. ఏం చేసుకుంటారు శ్రీనివాస్ అన్నాడు. సార్ నా మండలంలో నాకు
స్కూల్ ఉంది సార్, మన ఎంఈఓ ఆఫీస్ దానికి దారి లేదు సార్, దాని గురించి అంటే దాన్ని పెట్టుకోమన్నాం. ఇంకా వేరే ఏమన్నా ఒకటి మెయిన్ రోడ్ పంట సార్, ఒక గడ్డెర్ ఉంది, ఆ గడ్డెర్ వేయించుకుంటారు సార్. బస్ స్టాండ్ కొత్త ఇల్లు కట్టుకున్నారు అంటే ఆ గడ్డెర్కు ఈ నాకు ఒక ఎంఈఓ ఆఫీస్కి సార్ ఇచ్చాడు కలెక్టర్ సార్, స్పెషల్ ఫండ్ కింద. ఎవరికి భయపడలే, ఎవరికి చెప్పలేడు, నాకు ఇచ్చాడు. వారికి కూడా నారాయణ గారు ప్రత్యేకంగా రుణపడి ఉంటారని చెప్తా ఉన్నాం. అలాగే సీనియర్ ఇన్ఛార్జెస్ మన పక్కకే వస్తే నడుస్తుంది, తిమ్మాపూర్లో మన పాలెంలో నడుస్తుంది, సుంకేట్లో నడుస్తుంది. ఆ డబ్బులు ఎవరికి తెలియదు, మన పైసలు వస్తాయి, జమ ఉంటాయి, ఎంఆర్ఓ వారికి తెలుసు. అప్పుడుండే శ్రీధర్ సార్ ఎంఆర్ఓ నాకు వచ్చిన మెసేజ్ చెప్పాడు, శ్రీనివాస్ నీ పైసలు కట్ అయితే ఉన్నాయి, జీపీ కట్ అయితే, మండలం కట్ అయితే, వెళ్ళు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళు అని చెప్తే నేను జిల్లా పరిషత్ మీటింగ్లో నేను గొడవ చేసిన. సార్ మాకు సీనియర్ డబ్బులు వస్తాయి, మా దగ్గర చూసుకే ఉండబోతున్నారు, మా రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి, మా ఊర్లు ఖరాబ్ అవుతున్నాయి సార్, మాకు ఆయన ఏం సార్ అంటే సారు అప్పుడు మాకు సీనియర్ గ్రాండ్ అనేది రిలీజ్ చేసాడు. అప్పుడు ఈ సీనియర్ గ్రాండ్ అనేది మనం దేనికైనా ఉపయోగించుకోవచ్చు. అప్పుడు వచ్చి అప్పుడు ప్రభుత్వం ఒక లెక్క ప్రకారం ఇస్తుండే డబ్బులు 15th ఫైనాన్స్ డబ్బులు ఇస్తే గట్టర్లే ఖర్చు పెట్టాలా, లేకుంటే దీనికి పెట్టాలా అనేది రూల్ ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం రూల్ పెట్టింది. కానీ మనకు అడిగే మన ఊళ్ళలోకి పోతే గుళ్ళకు అడుగుతారు, చర్చలకు అడుగుతారు, మసీదులకు అడుగుతారు. అటువంటి ఫండ్స్ మనం ఎప్పుడు 5 సంవత్సరాలు మనం గెలిపించినప్పుడు అన్ని కమ్యూనిటీలను అడుగుతాం, ముస్లిం ఓట్లు అడుగుతాం, క్రిస్టియన్ ఓట్లు అడుగుతాం, హిందువుల ఓట్లు అడుగుతాం. కానీ వాళ్ళకి పనులు చేయకపోతే కూడా మనం ఒక చెడ్డ పేరు వస్తుంది అనే ఉద్దేశంతో ఈ సీనియర్ గ్రాంట్ అనేది తేవడం జరిగింది. ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉన్నటువంటి నా మండలంలో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీల సహకారంతో నేను గుళ్ళకి ఇచ్చిన, ప్రతి ఒక్క ఊళ్ళో ఒక గుడికి ఇచ్చిన, మసీదులకు ఇచ్చిన, చర్చిలకు ఇచ్చిన. అంటే ఇటువంటి కార్యక్రమాలు నేను చేసిన. కొన్ని గుర్తుండిపోతాయి, చరిత్రలో మిగిలిపోయే పనులు చేసిన. ఈరోజు ఇక్కడ మా ప్రశాంత్ రెడ్డి గారి సహకారంతో నేనున్న 5 సంవత్సరాల్లో సెంట్రల్ లైటింగ్ చేయించాం. సెంట్రల్ లైటింగ్ ప్రశాంత్ రెడ్డి గారు చేసేది. ఇక్కడ నుంచి ఊర్లేదు కూడా కొన్ని చరిత్రలో మిగిలిపోయాయి. నేను చెప్తా ఉన్నా, ఈరోజు మేము అభివృద్ధి చేసినామని చెప్పుకుంటానే ప్రజలందరికీ తెలుసు, కానీ మిగిలిపోయాయి, చరిత్రలో మిగిలిపోయి గుర్తుండిపోయి. ఒకటి అప్పుడు ఉన్నప్పుడు ఎంపీపీ ఉండే, సర్పంచ్ ఉండే, వాళ్ళ మనుషులు ఉండే, ఆ టైంలో ఇటువంటి అభివృద్ధి జరిగింది అనేది చరిత్రలో మిగిలిపోయింది. సెంట్రల్ లైటింగ్ కావచ్చు, ఇంకా హాస్పిటల్ కూడా ఫండ్ స్పెషల్గా తెప్పించింది. హాస్పిటల్లో కావచ్చు అలా ముంగడంతా చేసినాం. ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు అది చేయించు. అది అప్పుడు చాలా అప్పుడు మనకు ఆక్సిజన్ ప్లాంట్ అనేది సొంత డబ్బుతో చేయించాడు. అది వేరు. అక్కడ ఉన్నటువంటి ముంగడ కూడా సీసీ వేయించిన. కొన్ని చరిత్రలో మిగిలిపోతాయి. ఈరోజు దేవాలయాలకు ఇచ్చిన, చరిత్రలో మిగిలిపోయింది. అటువంటి పనులు చేసినాం అందరి సహకారంతో. ఎంపీటీసీలు ఉన్నారు, వారికి చెప్పే చేసిన, ఏం చేసినా నాకున్న సహకరించిన ప్రతి ఒక్కరు కూడా రుణపడి ఉంటాను. నేను ఎప్పుడు కూడా పదవి మీద నేను ఎప్పుడు కూడా మోసపడలే, చెయ్యలే. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలా, నా ప్రజల ఆశీర్వాదం ఉండాలి, నా మండల ప్రజల ఆశీర్వాదం ఉండాలి. మీ అందరి ఆశీర్వాదం, మీ అందరికీ నాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పాదాభివందనం చేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు ప్రతి ఒక్కరు రుణపడి ఉంటానని చెప్తాను. ఆరిఫ్ 100% నాకు పనులు చేస్తూ ఉండే. ఇలా నాకు అవార్డు రావడానికి ముఖ్య కారణం మన ఆరిఫ్ విషయం. అన్ని పనులను ఆరిఫ్ చేస్తావు అని. కానీ అప్పుడు మా ఏరియా నాకు సహకరించాడు. ఏం కాదు, నువ్వు భయపడకు, నీకు పని జరగాల, నీ అభివృద్ధి జరగాల, ఎవరికి భయపడకని ఏరియా కూడా నాకు అప్పుడు చెప్పడం జరిగింది. అటువంటి పనులు చేసేందుకు నాకు ఎందుకు అవార్డు వచ్చేది. ఆయనకు కూడా మేము అందరూ కృష్ణ కలిసి ప్రత్యేకంగా సన్మానం చేస్తాం. లాస్ట్ ఇంకా జరుగుతుంది.
నెక్స్ట్ సన్మానం సన్మానం స్వీకరించాల్సిందిగా మన సుంకే డెప్యూటీసీ ప్రశాంత్ గారిని రావాల్సిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ సన్మానం స్వీకరించాల్సిందిగా తిమ్మాపూర్ ఎంపీటీసీ మహమ్మద్ ఆస్మా అజారుద్దీన్ గారిని రావాల్సిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ సన్మానం స్వీకరించాల్సిందిగా ధర్మరాయ్ మేడం ముంజారండి. సార్ మీరు ఇవ్వండి సార్. ఓకే 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 నెక్స్ట్ సన్మానాన్ని సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా ఏఈపీఆర్ శ్రీ విక్రమ్ సార్ గారిని రావాల్సిందిగా కోరుచున్నాం. మేడం మేడం అటు ఇటు తిరుగుతాడు. సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వైస్ ప్రిన్సిపల్ గారు కూడా సూపరింటెండెంట్ సార్ గారికి
మన గౌరవ ఎంపీ గారికి అలాగే వైస్ ఎంపీ గారికి సన్మానం చేయడం జరుగుతుంది. మన రోడ్టాప్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ లావణ్య మేడం గారు గౌరవ ఎంపీ మరియు వైస్ ఎంపీ గారికి సన్మానం చేయడం జరుగుతుంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున. నెక్స్ట్ గౌరవ ఎంపీ మరియు వైస్ ఎంపీ గారికి సన్మానం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా రోడ్టాప్ మండల కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ ఇంతియాజ్ గారిని రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ సన్మానాన్ని ఐసిడిఎస్ మేడం గారు చేయడానికి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడ భోజన సదుపాయం కూడా ఉంది. బాయ్కి సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే సన్మానం చేయడం జరుగుతుంది. దయచేసి పంచాయతీ సెక్రటరీ అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. మీరు మీ యొక్క గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ గారిని సన్మానం చేయడానికి అలాగే గౌరవ ఎంపీబీ మరియు వైస్ ఎంపీబీని సన్మానం చేయడానికి రెడీగా ఉండాలి. నెక్స్ట్ మన ఎంపీఓ గారు దొంగల్ ఎంపీటీసీ చేయడం జరుగుతుంది. అలాగే మోర్గాల్ మండల్ ఆర్ఏ గారు దేవతి అశోక్ గారిని సన్మానం చేయడం జరుగుతుంది. మన మోర్గాల్ మండల్ పార్టీ అధ్యక్షులు ఏలే గారిని రావడానికి కోరుచున్నాము, రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే వైస్ ఎంపీ కోటి శ్రీనివాస్ గారికి బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఏలే గారు సన్మానం చేయడం జరుగుతుంది. I invite us to felicitate respective MPDCs of the concerned Gram Panchayats, గౌరవనీయులు కోఆప్షన్ సభ్యులు ఇంతియాజ్ భాయ్ గారికి బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఏలే గారు సన్మానం చేయడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఏలే గారికి రావాల్సిన కోరుచున్నాం. ఎంపీటీసీ దొంగల్ గారికి అలాగే చెల్పల్లి ఎంపీటీసీ గారికి మన బీఆర్ఎస్ దొంగల్ ఎంపీటీసీ అశోక్ గారికి మన మోర్గాల్ మండల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఏలే గారు గారికి సన్మానం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా భోజన వసతి ఉంది, లంచ్ అందరూ కూడా ఇక్కడికి ఉండాలి. ఫోటో తర్వాత ఉంటుంది. నెక్స్ట్ సన్మానం జరుగుతుంది. మన ప్రజాపరిషత్ అధికారి గోదారామ గారిని మన గవర్నమెంట్ ఎంపీ గారికి కూర్చున్నాం. గారికి సన్మానం చేయాల్సిన కూర్చున్నాం. నెక్స్ట్ ఫోటో స్టిల్ తర్వాత మోర్గాల్ మండల పంచాయతీ గారు అందరూ కూడా రెడీగా ఉండాలి. వాతావరణంలో మరి ఆత్మీయ
ఆత్మీయ సన్మాన కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. ఓకే దయచేసి ఫోటో వచ్చిన తర్వాత అందరూ అదే స్థానంలో ఉండాల్సిన ఓకే అందరూ ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎంపీడీసీ అందరూ కూడా కార్యదర్శుల చేత మీకు మీ యొక్క గ్రామ పంచాయతీ కార్యదర్శుల చేత మీకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. మేడం ఇటు చూడండి, ఇటు చూడండి. సంతోషాన్ని ఇటు చూడు. రండి సార్. లాస్ట్ ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది, దయచేసి అందరూ ఇక్కడే ఉండాలి. జరుగుతుంది. అదేవిధంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ అందరూ గ్రామ పంచాయతీ సెక్రటరీ నెక్స్ట్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా ఇక్కడే ఉంటారు. నెక్స్ట్ మొదట మన టైమ్స్ మంగారెడ్డి గారిని సన్మానించబోతున్నాం. పంచాయతీ గ్యాలరీ తిమ్మన్ పాలెం సంబంధిత గ్రామాల సెక్రటరీస్ అందరూ కూడా రెడీగా ఉండాలి. డొంటల్ పంచాయతీ సెక్రటరీ నెక్స్ట్ సన్మానాన్ని స్వీకరించాలి. డెవలప్మెంట్ సెక్రటరీ అజయ్, నెక్స్ట్ స్వీకరించాల్సిందిగా సెక్రటరీ ప్రశాంత్ గారిని రాసిన
నెక్స్ట్ Look at